నమస్తే. మనుషులకు మానవత్వం చచ్చిపోయిందా? భార్యాభర్తల గొడవలు పిల్లల భవిష్యత్తు నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చింది తెలంగాణ రాష్ట్రం కరీంనగర్లో జరిగినటువంటి ఒక దారుణ ఘటన. భార్యాభర్తల పంచాయతీ పెట్టుకొని వాళ్ళిద్దరూ ఇక మాకు అవసరం లేదని చెప్పేసి భార్యట పుస్తమెట్టెలు తీసి తాళి కూడా తీసేసి నాకు అవసరం లేదని చెప్పేసి భర్తను పిల్లలను వదిలేసిపోయిందట. ఇక చూసి భర్త కూడా నాకు పిల్లలు వద్దని చెప్పేసి పోలీస్ స్టేషన్ ఆ ఆవరణలో ఆ పరిధిలో ఆ పిల్లల్ని వదిలేసిపోయినటువంటి పరిస్థితి ఎంత దారుణం అంటే నిజంగా ఈ చేతగానోళ్ళు ఎందుకు పెళ్లి చేసుకుంటారో నాకు అసలే అర్థం కాదండి. ఏం బతుకులు మీవి? ఈ యొక్క బతుకులేనా అసలు? వీళ్ళకి శిక్షలే అండి సార్. ఈ పోలీసు వాళ్ళు జర గిల్లని కనిపెట్టరు. జర ఎందుకు చేసుకుంటారు? ఆ పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకుంటారు? పిల్లలు ఎందుకు అంటారు? రోడ్ల మీద ఎందుకు వాళ్ళ జీవితం ఎందుకు ఖరాబ్ చేస్తారు? నీకేమన్నా పెళ్ళి అయ్యి పిల్లలని భార్యను సాదా చేత కాకపోతే పెళ్ళి చేసుకోవద్దు. అసలు నీకు పిల్లలే వద్దనుకున్నప్పుడు మరి నీకెందుకమ్మా ఈ పెళ్ళి అంతా? అనవసరంగా ఇద్దరు పిల్లల జీవితాన్ని నాశనం చేసిపోయారు మీరిద్దరు కలిసి. ఏం చక్కదనం ఇది? ఏమన్నా మంచిగా అనిపిస్తుందా మీకు చూసుకుంటే? ఏం ఏం పొద్దున్న లేస్తే ఇట్లాంటివి ఎన్నో వందలు ఉంటాయి ఇట్లాంటివి. ఒకసారి చూడండి ఆ పిల్లల పరిస్థితి, చూడండి ఆ వీడియో ఒకసారి విజువల్ వస్తుంది చూడండి ఒకసారి. ఇక్కడికి ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు? ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? చూసిరు కదా ఎంత దారుణంగా ఉందా పిల్లల పరిస్థితి. వాళ్ళు ఏం మాట్లాడుతూ ఉన్నారు? ఏడుస్తున్నారు వాళ్ళు. మా అమ్మ డాడీ అని ఏడుస్తున్నారు వాళ్ళు. ఎట్లా వీళ్ళకు బుద్ధి ఎట్లా లేదు, జ్ఞానం ఎట్లా లేదు? నిజంగా వీళ్ళకు ఏం మనుషులరా నాయన మీరు, ఏం మనుషులు అర్థం కాదు. కరీంనగర్ జిల్లాలో పిల్లల పట్ల మానవత్వం మరిచిన తల్లిదండ్రులట. ఇంకా మానవత్వం ఏడ చచ్చిందట. కన్న బిడ్డలను పోలీస్ స్టేషన్లో వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులు. తిమ్మాపూర్ మండలం అల్లనూరులో భర్త పిల్లలు వద్దంటూ తాలిమెట్టలు తీసేసి వెళ్ళిపోయిన తల్లి లలితట. మరి లలితమ్మ నువ్వు ఎంత మంచిదా, నువ్వు నీకే సకదనం అనిపిస్తుంది, కానీ నువ్వు అసలు నిజంగా నువ్వు ఉండాల్సినటువంటి తల్లివి అమ్మ. ఒదికి పిల్లలు పుడతలేరని చెప్పేసి చాలామంది తంటాలు బట్టి ఆగమాగమై ఏది పడితే దీని పిల్లలు కావాలని చెప్పేసి వాళ్ళు బాధపడుతుంటే పుట్టిన పిల్లల్ని ఇచ్చిపెట్టిపోతావమ్మా. ఇంత సోయి లేకుండా ఎట్లా ఉంటున్నావమ్మా నువ్వు? నువ్వు ఏమన్నా బయట ఏం చేస్తావమ్మా పిల్లల్ని ఇచ్చిపెట్టి నువ్వు? పిచ్చి చేతలు కాకపోతే ఇది ఒక బతుక మనది? కన్న కడుపులో పుట్టిన పిల్లల్ని అరే పరాయోళ్ళ పిల్లల్ని గీత దెబ్బ కొడితే వాళ్ళు ఏడుస్తుంటే విలవిల్లు అంటేనే మనకు పానం తరక్కుపోతుంది. ఎట్ట బుద్ధి లేదమ్మా పిల్లల్ని ఇచ్చిపెట్టిపోతానికి? చేసుకునేవాడు అంటే వద్దనుకుంటే సరే భర్త మంచోడు కాదనుకుంటూ ఇక మరి పిల్లలను చదువుకొని బతుకుపోయినావు. గా మాత్రం బుద్ధి జ్ఞానం లేదా కనీసం? దీంతో పిల్లలు తనకు వద్దంటూ ఎల్ఎండి పోలీస్ స్టేషన్లో వదిలి వెళ్ళిపోయిన తండ్రి రవి. ఈయన పెద్ద మోతవారు. ఇంకా ఈయనకు సిగ్గెట్టలేదో నాకు అర్థం కాదు, కానీ ఈ పెద్ద పెద్ద మోత తీసుమారు కానిక. అరే కాదరా నాయన, మీరు ఎందుకు చేసుకుంటారు పెళ్ళిళ్ళు? పిల్లల్ని ఎందుకు అంటారు? ఎందుకు రోడ్ల మీద వదిలేస్తారు? వాళ్ళ బతికేం కావాలి చెప్పండి. ఇప్పుడు ఆమె పోయింది, ఆ లలిత మంచిగానే వదిలేసుకొని పోయింది. పుస్తకం మెట్టెలు తీసి తాళ్ళు కూడా తీసి నాకు వద్దురాబాయ్ అని చెప్పి పోయింది. పిల్లల్ని వదిలిపెట్టిపోయింది. ఇక వాడు సాదుకుంటాడా? ఇద్దరు పిల్లలు రా నాయన, ఇద్దరు పిల్లలు ఆడపిల్లలు, రేపు మంచిగా చదివిస్తే వాళ్ళే నీకు మా నాన్న అని చెప్పేసి మంచి పేరుని తీసుకొస్తారు. వాళ్ళు ఎంతమంది లేరు అట్లా? వాళ్ళని అలా చేసి రోడ్డు మీద వేసిపోతారు. కనీసం ఈ మనుషులకు మానవత్వాలు చచ్చిపోయి ఈ ఆర్థిక సంబంధాలు ఎక్కువ, ఈ డబ్బు పిచ్చిల పడి ఇంకో పిచ్చిలు అయిపోయి ఉన్నోళ్ళని వదులుకొని లేనోళ్ళ కోసం ఆరాటాలు అయిపోయింది ఈ పరిస్థితి. ఎంత దుర్మార్గం చూడండి. దీంతో పిల్లలు తనకు వద్దంటూ ఈయన కూడా వదిలేసినటువంటి పరిస్థితి అయితే మనం చూసినాం. సో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న రవి లలిత. ఇంకా పెద్ద మీ బొందా కాదు నీ అమ్మ. మీరు పెద్దలను ఎదిరించి దీనికేనా పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకుంది? పెద్దలను ఎదిరించాటే పెళ్లి చేసుకురాట వీళ్ళు. ఏది పిల్లలు పుట్టాలని వదిలేసిపోతానికి? మిమ్మల్ని మనసులే అన్నారు అసలు. గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు. ఇంకా విభేదాలు తెలియదా? ఏదో ఇక ఏముండో కన్మాల అన్ని పెట్టుకొని ఇవన్నీ అర్థం కాదు పర్థం కాదు. వీళ్ళకి ఏం అర్థం కాదు. మనిషి బతుకు అసలు మనిషి విలువ తెలియదు, బతుకు విలువ తెలియదు, సమాజం విలువ తెలియదు.
పిల్లల విలువ అసలే తెలియదు. అసలు మనిషి పుట్టుకకు అర్థమే తెలియదు వీళ్ళకి అసలే. ఇట్లాంటి వాళ్ళని ఇట్లా అంటేనే మంచిగా ఉంటుంది తెలుసా. అరే మీకు పిల్లలు పుట్టిరు, 2 పిల్లలు, లేనివాడు లేక చస్తుంటే ఉన్నోడు ఉండి చచ్చినట్టు ఏం పోయే కాలం మీది. ఇంత దుర్మార్గమా. తల్లిదండ్రులు వదిలి వెళ్ళడంతో బిక్కుమంటూ పోలీస్ స్టేషన్లో గడిపిన చిన్నారులు. నాన్నమ్మను పిలిచి చిన్నారులను అప్పగించిన పోలీసు అధికారులట. ఇక ఈ చక్కదనం చూడండి. ఈ ఏం పరిస్థితి ఒకసారి మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. వాళ్ళు ఎంత బాధపడుతారో చూడండి ఒకసారి. అమ్మమ్మ నిజామాబాదా? ఎందుకు ఏమైంది? ఇంట్లో గొడవ అయిందా? ఎవరెవరు ఇక్కడికి ఎవరు తీసుకొచ్చింది? మమ్మీయా? రోజు పడిపోతుందా? ఎందుకు? ఏం సమాజంలో బతుకుతున్నాం మనం. వీళ్ళకి శిక్షలేయండి సార్ జరా. ఈ ప్రభుత్వం పట్టించుకోనికి ఈ పనికిరాని వాళ్ళని జరా. అరే ఇట్లా రోజు జరుగుతున్నాయి సార్ ఈ రాష్ట్రంలో, దేశంలో ఇట్లాంటి రోజు జరుగుతున్నాయి. వీళ్ళు ఏమంటారుగా మదం ఎక్కి పెళ్ళిళ్ళు చేసుకొని పిల్లలను కానీ రోడ్ల మీద వేసిపోతారు. ఏం కనీసం బుద్ధి జ్ఞానం అసలు ఏమన్నా ఉందా కనీసం? ఏం మనుషులు నాకు అర్థం కాదు. కానీ అరే ఉన్నొక్క మానవ జీవితంలో మంచిగా బతకాలా, కల్మషం లేకుండా మంచిగా పిల్లలు పుట్టిన 2 ఆడపిల్లలు, వాళ్ళని ప్రయోజకులు చేసి మంచిగా చదివిపించి వాళ్ళని మంచిగా చూసుకోవాలి. కానీ పిచ్చి పంచాయలు పెట్టుకొని ఈ తలతిక్కల చేతలు చేసుకుంటా ఏం చేతలు ఇవి. ఇప్పుడు మీ ఇద్దరి ఏమంటారుగా, మీ ఇద్దరు ఎంజాయ్మెంట్ కోసం పెళ్ళిళ్ళు చేసుకొని పేదలను పెద్దలను ఎదిరించి పెళ్ళిళ్ళు చేసుకుని బాగానే ఉంది. ఇక తిరిగినందుకు తిరిగిరు, అంత బాగానే ఉంది, పిల్లలు పుట్టిరు. మరి వాళ్ళ ఇప్పుడు వాళ్ళ నోటు చదవాలి. ఆ నానమ్మ మీద వేసిపోతే ఓడి చదవాలి. ఏడ తీసుకొచ్చి చేస్తుంది. ఇప్పుడు ఆ ముసలాం ఏడ తీసుకొచ్చి సాధాల వాళ్ళని. ఏం పరిస్థితి ఇది? ఏం దుర్మార్గం ఇది. నాకు ఒక్కోసారి అనిపిస్తుంది అమ్మ ఇట్లాంటివి చూడకపోతేనే మంచిగా అనిపిస్తుంది. కానీ ఏం చేస్తాం, దరిద్రం. అవి కనబడతాయి, కళ్ళకి కనబడతాయి. అవి కనబడ్డప్పుడు మనసు దరికపోయి ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో దయచేసి నేను చెప్తున్నా, ఈ పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవాలని ఇక ఆరాట పడతారు కదా లవ్ మ్యారేజ్లో. ఇంకేదన్నా మేము అది చేసినాం ఇది చేసి ఇక వాళ్ళని ఫైటింగ్లు చేసి పెద్ద గొడవలు చేసి పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళ కథ గిడికే వస్తుంది. అందుకనే చూసుకోరు ఒకసారి. ఉప్పు పప్పు కారం నూనె హైదరాబాద్కి వచ్చి బతకాలంటే రెంట్ల గింట్లు అన్నీ ఉంటాయి. సో పెళ్ళిళ్ళు చేసుకున్న వాళ్ళతో చెప్తున్నా, చేతన్ అయ్యి మీకు అన్ని సవలతులు కరెక్ట్గా ఉండి నేను సాధగలుగుతా అన్నప్పుడే పెళ్లి చేసుకోరు. ఇక చేసుకున్న తర్వాత పిల్లలు పుట్టినాక మీ పనికిరాని పంచాయల వల్ల, మీ ఇద్దరి మధ్యలో జరిగే ఈ ఘర్షణ వల్ల, మీ పంచాయలు కొట్లాటలు వీటి వల్ల అనవసరంగా పిల్లలను బజార్లు వేసి వాళ్ళని అనాథాలను చేయకండి. దయచేసి చెప్తున్నా, ప్లీజ్ అర్థం చేసుకోండి జర. చిన్న పిల్లలు వాళ్ళు ఏం పాపం చేశారు? ఎవరో ఒకరు చదువుకుంటే ఏం పుట్టింది అసలు? ఈ వార్త చూస్తేనే చాలా బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళకేమనిపిస్తుంది నాకైతే అర్థమవుతుంది. వాయిస్ వింటేనే బాధ అనిపిస్తుంది. మరి వాళ్ళకిద్దరికి తల్లిదండ్రులకు ఎట్టలేరో నాకైతే అర్థమవుతలేదు. సో దీని మీద మీ స్పందన ఏందో ఖచ్చితంగా చెప్పండి. కానీ ఇట్లాంటి వాళ్ళు మాత్రం నిజంగా చెప్తున్నా, మీరు బతకొద్దు అసలే. వేస్ట్ అసలు. మీలాంటి వాళ్ళకి ఈ భూమి మీద స్పేస్ లేదు అసలే. ఇట్లా అనవసరంగా మీరేదో గాలికి మీరేదో మీ అందాన మీరు పోయి వాళ్ళని వదిలేసిపోతే ఎవరు చూడాలి వాళ్ళని? ఇది పరిస్థితి. మరిగా దీని మీద మీరేం మాట్లాడతారో చెప్పండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.